జరుగుతున్నటువంటి జిల్లా స్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ శాసనసభ్యులు గోపాలపురం వెంకటేశ్వరరావు గారికి, అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ బాబిరాజు గారికి, అలాగే గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ రవికిరణ్ వర్మ గారికి, అలాగే మన ఉపాధ్యాయ మిత్రులు గౌరవ కొవ్వూరు శాసనసభ్యులు జవహర్ గారికి, అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు మున్సిపల్ చైర్మన్ గారు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రాజెక్ట్ అధికారి సర్వశిక్షణ అభియాన్ విశ్వనాథ్ గారికి, అలాగే డిఎస్పి సుబ్బరాజు గారికి, ఇతర పెద్దలకు, అలాగే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం. చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు. ప్రపంచం సైన్స్ మీద నిరంతరం ఆధారపడి ఎప్పుడూ ఉందండి. నిన్న, నేడు, రేపు కూడా. ప్రపంచ అభివృద్ధి అంటే మరో భాషలో చెప్పాలంటే సైన్స్ అభివృద్ధి. నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, ప్రపంచం ముందుకెడుతూనే ఉంటుంది. దీంట్లో ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కృషి కూడా నిబిడీకృతమై ఉంటుంది. అయితే ప్రత్యేకంగా మన దేశానికి సంబంధించి సైన్స్ పరంగా మన నుంచి ఎటువంటి ఆవిష్కరణలు వస్తాయని చూస్తే మాత్రం కాస్త నిరాశాజనకంగానే ఉంది. ఎవరో అబ్దుల్ కలాం, సిఎన్ఆర్ రావు గారు లాంటి అతి కొందరు తప్ప సైన్స్ పరంగా మనం వెనక్కి వెళుతున్నామని అనిపిస్తూ ఉంది. నిజంగా సైన్స్లో మనం వెనకబడి ఉన్నామా అంటే ఒకటి రెండు ఉదాహరణలు తీసుకుంటే, ఈ మధ్య ఫేస్బుక్లో ఒక వార్త చలామణి విపరీతంగా అవుతూ ఉంది. అదేంటంటే అమెరికాలో తవ్వకాల్లో ఒక విమానం దొరికింది. ఆ విమానం మీద పరమశివుడి బొమ్మ ఉంది. అలాగే ఆ విమానంలో ఒక సంస్కృత గ్రంథం ఉంది, వైమానిక శాస్త్రాన్ని. ఆ విమానం యాంటీ గ్రావిటీ విమానం, అంటే భూమ్యాకర్షణ శక్తి ప్రభావం లేకుండా పనిచేసేటువంటి విమానం. అణు విమానం అంటే ఇంధనమే అవసరం లేనటువంటి అణు విమానం అది. దాని మీద శివుడి బొమ్మ ఉంది. అలాగే సంస్కృత గ్రంథంలో ఇంధనం అవసరం లేని విమానాలు, అణు విమానాలు ఎలా తయారు చేయాలి అత్యంత వివరంగా రాసి ఉందని దీని మీద పాశ్చాత్య దేశాలన్నీ కూడా అతి రహస్యంగా సమావేశమై ఆ విమానం గురించి చర్చలు జరిపాయనేది ఆ వార్త సారాంశం. ఇది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. అయితే నిజం కావడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం పాశ్చాత్య దేశాల వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు ఎలా ఉండాలో కూడా తెలియని స్థితిలో మన ఆర్యభట్ట, వరాహమిహిరుడు లాంటి వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ లేకుండా, ఎలాంటి దూరదర్శన్లు, టెలిస్కోపులు లేకుండా సూర్యుడు, సూర్యగమనం, సౌర కుటుంబం గురించి అతి ఖచ్చితమైన సిద్ధాంతాన్ని చెప్పారు. అలాంటప్పుడు ఇది కూడా ఎందుకు నిజం కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా నిజమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ అప్పట్లోనే టెక్నాలజీ అభివృద్ధి చెందని మన దేశంలో అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మరి ఈ రోజుల్లో ఎంత నాలెడ్జ్ ఉండాలనేది చూసుకుంటే, అలాగే మన జనాభా సంఖ్య మన దగ్గర ఉన్న చదువుకున్న వాళ్ళ సంఖ్యతో పోలిస్తే సైన్స్ పరంగా జరుగుతున్న అభివృద్ధి చాలా తక్కువ అని చెప్పక తప్పదు. దీన్ని నివారించడానికే మరి ఈ ఇన్స్పైర్ సైన్స్ అనేది పిల్లలకి ప్రోత్సాహకంగా ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ సంవత్సరం కనుక చూస్తే మన జిల్లాకి 3000కి పైగా ఇన్స్పైర్ అవార్డ్స్, అంటే ఒక్కొక్కరికి 5000 చొప్పున అవార్డ్స్ రావడం జరిగింది. దాంట్లో ఒక 400-500 చెల్లుబాటు కాకుండా పోయినాయి. అంటే పేర్లు తప్పు పట్టడం, మండలాలు తప్పు పట్టడం, కొన్నిటికి డేటు ఎక్స్పైర్ అవ్వడం, ఇలాంటి ఇత్యాది కారణాల వల్ల వెనక్కి వెళితే నికరంగా 2600కు పైగా మన జిల్లాలో అవార్డ్స్ అనేది ఉన్నాయి. మరి ఈ డివిజన్కి వచ్చినట్లయితే 600 ఉన్నాయి. అయితే ఈ 5000 ఒక్కొక్క పిల్లవాడికి ఇంత ఖర్చు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తూ ఉందంటే, ప్రతి పిల్లవాడి కనుక ఒక ప్రాజెక్ట్ని కనుక ఈ వయసు నుంచే తయారు చేయడం నేర్చుకుంటే రాను రాను వాళ్ళల్లో సైన్స్ పట్ల మరింత అభిరుచి పెంపొంది మరి దేశానికి సైన్స్ పరంగా సేవ చేస్తారనేటువంటి ఉద్దేశం. అయితే దీంట్లో చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి పిల్లలు, ఉపాధ్యాయులు కొందరైతే ఏదో మొక్కుబడిగా తీసుకొచ్చేటువంటి వాళ్ళు కొందరు, అసలు రాని వాళ్ళు కొందరు. నిజంగా ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే అది 100% ఉపాధ్యాయుల మీద, ప్రధానోపాధ్యాయుల మీదే ఆధారపడింది. మరి దయచేసి అందరూ కూడా మన దేశ ప్రగతిని, మన ప్రభుత్వం కేవలం ఈ ఉద్దేశం కోసం పెడుతున్నటువంటి ఖర్చుని
మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం మీద శ్రద్ధ చూపించాలని చెప్పి పిల్లల చేత మంచి మంచి ప్రాజెక్టులు తయారు చేయించి మరి రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి పోటీల్లోనూ అలాగే జాతీయ స్థాయిలో జరిగేటువంటి పోటీల్లో కూడా మన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో సెలెక్ట్ అయ్యేలాగా మరి వారి కృషి కొనసాగాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ చక్కటి ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కొయ్యలగూడు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి వారు అలాగే వారి యొక్క టీంని మరి అభినందిస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసినటువంటి మన గౌరవ అతిథులందరికీ కూడా జిల్లా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.